So welcome to 8th class. Today's construction is construct a trapezium ABCD where AB parallel to CD and AB is equal to 8 centimeters, BC is equal to 6 centimeters, CD is equal to 4 centimeters, angle B is equal to 60 degrees. So before going to construct the given trapezium, first we have to draw a rough diagram and we have to do some analysis. Okay. సో దిస్ ఇస్ ద రఫ్ డయాగ్రామ్ చిత్తుపటం తెలుగు మీడియంలో ఒకసారి చూడండి. ఏబిసిడి అనే ఒక సమలంబ చతుర్భుజం ట్రెపీజియం, తెలుగులో సమలంబ చతుర్భుజం అంటాం. సమలంబ చతుర్భుజం అంటే మీ అందరికీ తెలుసు, ఒక జత ఎదుర్భుజాలు సమాంతరంగా ఉంటాయి. సో ఇందులో ఏబి అనేది సిడి అనేది సమాంతరంగా ఉన్నాయన్నమాట. ఓకే, ఏబి యొక్క విలువ 8 సెంటీమీటర్లు, బీసీ యొక్క విలువ 6 సెంటీమీటర్లు, సిడి యొక్క విలువ 4 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేయాలి. మనందరికీ తెలుసు, ఒక ట్రెపీజియం కన్స్ట్రక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎన్ని కొలతలు కావాలంటే 5 కొలతలు కావాలి. కానీ ఇక్కడ మనకు 4 కొలతలే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు 5వ కొలత ఎలా వస్తుందో మనం చూద్దాం. సో ఇది ఏ బి సి డి ట్రెపీజియం. ఇప్పుడు దీంట్లో ఈ ఏబి వచ్చి దేనికి సమాంతరంగా ఉందంటే సిడికి ప్యారల్గా ఉంది. దిస్ ఏబి ఈజ్ ప్యారల్ టు సిడి. Suppose BC is a transversal, then this two angle sum must be 180 degrees. Okay, so this is here AB parallel to CD, AB parallel to CD, BC is a transversal, BC అనేది తిరియక్ రేఖ, BC is a transversal, BC is a transversal. So then angle B plus angle C is equal to 180 degrees. This implies angle B is 60 degrees. 60 plus angle C is equal to 180 degrees. This implies angle C is equal to 180 minus 60. 180 minus 60. So this is equal to 120 degrees. Okay. So this is the analysis. విశ్లేషణ. సో ఈ నిర్మాణం చేయాలంటే ఫస్ట్ మనం ఈ విశ్లేషణ చేయాలి. దిస్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ ద రిక్వైర్డ్ కన్స్ట్రక్షన్. సో the angle C is 120 degrees. So we have to write angle C here. Angle C is equal to 120 degrees. Actually, this is to given in this problem, but we have to find this angle C. So first we have to find angle C. After that we have to do the construction. Okay. సో ఈ విధంగా మనం విశ్లేషణ చేసుకోవాలి. ఈ విశ్లేషణ కూడా రాయాలి. కన్స్ట్రక్షన్ ముందు రఫ్ చిత్తుపటం వేసిన తర్వాత పైన ఈ విశ్లేషణ అని చెప్పి రాయాలి. విశ్లేషణ ఇంగ్లీష్లో అయితే అనాలిసిస్ అంటాం. సో ఇలా విశ్లేషణ అన్నిసార్లు అవసరం ఉండదు, కొన్నిటికి అవసరం అవుతూ ఉంటుంది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. సో ఈ విధంగా అనాలిసిస్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది దీనికి సంబంధించిన అనాలిసిస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు యాంగిల్ సి ఎంత వచ్చింది మనకి 120 డిగ్రీస్ వచ్చింది. సో దీని నుండి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఏబి వేసుకుంటాం. తర్వాత యాంగిల్ బి 60 డిగ్రీస్ ఇచ్చారు కాబట్టి యాంగిల్ బి 60 డిగ్రీస్ ఉండే విధంగా బిఎక్స్ అనే కిరణం వేసుకుంటాం. తర్వాత బీసీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చాపం వేసుకుంటాం. సి పాయింట్ వస్తుంది. సి పాయింట్ నుంచి యాంగిల్ 20 డిగ్రీస్ వేసుకుంటాం. అదేవిధంగా సిడి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ వేసుకుంటాం. సో మనకు కావాల్సిన ట్రెపీజియం అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా కన్స్ట్రక్షన్కి బిఫోర్ కొన్ని సందర్భాల్లో మనం ఇలా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని నేను అరేంజ్ చేసేస్తున్నాను, చెరిపేస్తున్నాను దీన్ని. ఓకే, ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం చెరిపేసాను, ఏ రాయాలి కదా, ఏ. ఇది మనం చిత్తుపటం అని అంటాం, చిత్తుపటం. ఓకే, రఫ్ ఫిగర్.
ఓకే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం మనం. సో ఫస్ట్ AB ఈజ్ ఈక్వల్ టు 8 centimeters line segment డ్రా చేయాలి. So we have to draw line segment AB is equal to 8 centimeters. Next we have to take protractor, కోణమాన్ని తీసుకోవాలి. కోణమాన్ని తీసుకొని కోణమాన్ని B పాయింట్ దగ్గర ఉంచి, సో యాంగిల్ B is equal to 60 degrees ఉండే విధంగా BX అనే కిరణం గీయాలి. డ్రా రే BX such that angle B is equal to 60 degrees. Angle B is equal to 60 degrees like this, and we have to put a point there, and we have to join these B and that point. ఆ బిందువుని బిని రెండింటిని కూడా మనం జాయిన్ చేయాలి. సో జాయిన్ చేసి దాన్ని మనం BX అనే కిరణంగా గుర్తించాలి. సో వీ హ్యావ్ టు డినోట్ ఇట్ యాజ్ రే BX. సో దిస్ ఈజ్ రే BX. ఓకే, నౌ యూజింగ్ కాంపస్, వృత్తలేఖని సహాయంతో BC ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో BX కిరణంపై ఒక చాపాన్ని గీయాలి. టేక్ BC ఈజ్ ఈక్వల్ టు 6 centimeters and put the needle of the compass on point B. వృత్తలేఖని యొక్క ముళ్ళను B పై ఉంచి ఒక చాపాన్ని గీయాలి. and draw an arc. This arc intersects the ray BX at point C. ఈ చాపము BX కిరణాన్ని C అనే పాయింట్ వద్ద ఖండిస్తుంది. ఓకే, ఇప్పుడు యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 120 degrees ఇచ్చారు కాబట్టి కోణమాన సహాయంతో మనం ఏం చేయాలంటే 120 degrees ఉండే విధంగా CY అనే కిరణాన్ని వేయాలి. సో నౌ డ్రా రే CY such that యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 120 degrees. So angle C is equal to 120 degrees. Okay, this is a ray CY. Join those 2 points. ఆ రెండు బిందువుల్ని కలిపితే సీని ఆ బిందువుని కలిపితే మనకి కిరణం అనేది వస్తుంది. మనకి ఇప్పుడు CY కిరణం. సో ఆ బిందువు గుండా ముందుకు వెళ్తుంది అలాగా. సో ఇక్కడ వైగా గుర్తుంచుకుందాం. CY కిరణం వచ్చింది. సో we have CY ray. Now take CD is equal to 4 centimeters with the help of compass. Take CD is equal to 4 centimeters radius and draw an arc on ray CY. So put the needle of the compass on C and draw an arc on ray CY. వృత్తలేఖని యొక్క ముళ్ళను C బిందువుపై ఉంచి CY కిరణంపై ఒక చాపాన్ని మనం గీయాలి. ఇప్పుడు ఓకే, so the point of intersection of the ray CY and the arc is denoted by the point D. Now join D and A, we get trapezium ABCD. సో ఈ విధంగా ABCD సమలంబ చతుర్భుజాన్ని మనం నిర్మించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించిన నిర్మాణ క్రమం మనం రాద్దాం. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈరోజు నేను తెలుగులో రాస్తాను, అంటే ప్రతిరోజు ఇంగ్లీష్లో రాస్తున్నాను. కొంతమంది కోరికపై ఈరోజు నేను స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తెలుగులో రాసి దాన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ AB is equal to 8 సెంటీమీటర్ల రేఖాఖండమును గీచితిని.
రేఖాఖండమును గీచితిని. Second point, angle B is equal to 60 డిగ్రీలు ఉండేటట్లు BX కిరణమును గీచితిని. BX కిరణమును గీచితిని. సో థర్డ్ పాయింట్, B కేంద్రముగా BC is equal to 6 సెంటీమీటర్లు వ్యాసార్థంతో BX కిరణంపై ఒక చాపమును గీచితిని. ఆ ఖండన బిందువును C గా గుర్తించితిని. ఫోర్త్ పాయింట్, యాంగిల్ C is equal to 120 డిగ్రీలు ఉండేటట్లు CY కిరణమును గీచితిని. ఫిఫ్త్ పాయింట్, C కేంద్రముగా CD is equal to 4 సెంటీమీటర్లు ఉండేటట్లు CY కిరణంపై ఒక చాపమును గీచితిని. ఈ ఖండన బిందువును
ఈ ఖండన బిందువును Dగా గుర్తించితిని. Dగా గుర్తించితిని. A, Dలను కలిపితిని. సో 6th పాయింట్ A, Dలను కలిపితిని. ABCD కోరిన ట్రెపిజియం ఏర్పడినది. కోరిన సమలంబ చతుర్భుజం ఏర్పడినది. సో ఈ విధంగా మనం నిర్మాణ క్రమం రాసుకోవాలి. సో ఇక్కడ యాంగిల్ B is equal to 60 degrees, యాంగిల్ C is equal to 120 degrees. సో అదేవిధంగా ఇక్కడ మెజర్మెంట్స్ కూడా రాసుకోవాలి. 8 సెంటీమీటర్స్, ఇది వచ్చి 6 సెంటీమీటర్స్, ఇది వచ్చి 4 సెంటీమీటర్స్. ఇలా మెజర్మెంట్స్ కూడా రాసుకోవాలి. సో కంప్లీట్గా మనం ఇలా చేసుకోవాలి నిర్మాణ క్రమం. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఒకసారి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం. డ్రా లైన్ సెగ్మెంట్ AB is equal to 8 centimeters and represent angle B is equal to 60 degrees such that we have to draw ray BX. Okay. Next point, from point B, draw an arc on ray BX such that BC is equal to 6 centimeters. So this arc intersects the ray BX at point C. So 4th point, draw ray CY such that angle C is equal to 120 degrees and from point C, draw an arc on ray CY such that CD is equal to 4 centimeters and this arc intersects ray CY at D. Now join A and D, we get a trapezium ABCD. So this is how we can write steps of constructions. Okay, so steps of construction means what we did we have to write. Okay, there is no by heart in the steps of construction. Okay, this should be natural. Okay, so to construct whatever it may be, first we have to draw a rough diagram. So after that there is some analysis in some constructions, particularly in this question. So we have to analyze. So what we have to find the remaining measurement. So first we have to find that. After that we are going to construct the required construction and we have to denote each measurement and angle in the actual construction. Okay, thank you very much.